గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు 26 ఏప్రిల్ శుక్రవారం. ఈరోజున పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం విధియ ఉదయం 6:23 వరకు ఉంది. అనురాధ నక్షత్రం రాత్రి 2:25 వరకు ఉంది. శేషవర్జ్యం ఉదయం 7:15 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:11 నుంచి 9:01 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:22 నుంచి 1:12 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ఉదయం 10 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:14 పగలు 2:30 శుభ సమయం నడుస్తోంది. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే రవి శుక్ర గురువులు మేషంలో ఉన్నారు. కుజ బుధ రాహువులు మీనంలో ఉన్నారు. శని కుంభంలో ఉన్నారు. చంద్రుడు మరి ఆయన వృశ్చికంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాసుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా సజావుగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మరి అన్ని పనులు చాలా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి ప్రశాంత జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. మంచి ఆలోచనలు చేస్తారు. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలని విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళ విషయంలో బాగా తెలివిగా ఓర్పుగా ప్రవర్తించి కార్యక్రమాలు సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళ విషయంలో అన్ని పనులు కూడా లాభదాయకంగా నడుస్తాయి. తెలివిగా ఆలోచనలు చేసి సమయాన్ని సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం రుణ విషయంలో ఆర్థిక విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు సానుకూలం అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు ఇబ్బందికరం అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. బాగా ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకుంటాం చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ చాలా అవసరం. ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. విజయవంతమైనటువంటి ఫలితాలు రావాలి అంటే కనుక ఓర్పు సహనం అవసరం. ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత మిథున రాశి. అక్కడ మిథున రాశి వాళ్ళ యొక్క ఫలితాంశాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ప్రతి పని కూడా విజయవంతమైన నడుస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. కుటుంబ సభ్యులందరూ కూడా సహకారం బాగా చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఇందులో ఉన్నటువంటి మృగశిర 3-4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి ఒత్తిడి కోసం చెప్పేసి తట్టుకోవడం వచ్చి చెప్పి మెడిటేషన్ వంటివి ఆశ్రయించడం మంచిది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి తెలివితేటలు బాగా పనిచేసి పనులన్నీ కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. అలాగే ఈ పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి
అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతమయ్యే అవకాశం బాగా కనబడుతోంది. కర్కాటక రాశి. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగా వేగవంతమవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోవడం కోసం చాలా చక్కగా కృషి చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తూ ఉంటాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే పునర్వసు 4వ పాదం వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళ విషయంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి వచ్చేటువంటి సమస్యలు, ఆటంకాలు చాలా ఉంటాయి. వాటినన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కర్కాటక రాశి. ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు, ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు అధికంగా పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చిన్న చిన్న చికాకులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, వీటికి సంబంధించి సాంఘిక కార్యక్రమాలకు సంబంధించి కాలక్షేపం జరుగుతుంది. అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్ళు మీ యొక్క స్నేహితుల ద్వారా జరిగేటువంటి పొరపాట్లకి మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి అటువంటివి రాకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. కన్యా రాశి. బాగా మానసికమైన ఒత్తిడి ఎదురవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. భవిష్యత్తు మీద కొంచెం భయం, ఆందోళన ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిస్తే బాగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా జాగ్రత్తలు పాటించి ఒక మంచి నిర్ణయాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే 2, 3, 4 పాదాల వాళ్ళకి మానసికంగాను, శారీరకంగాను ఏదో రకమైనటువంటి చికాకులు, సమస్యలు వెంబడించే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే మరి తర్వాత ఈ యొక్క హస్త నక్షత్రం వాళ్ళ విషయంలో ప్రశాంత చిత్తంతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని, రుణ విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. తులారాశి. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాల్లో మంచి సూచనలు, సలహాలతో ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. లాభదాయకంగా నడుస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీ యొక్క ప్రయత్నాల్లో మీరు బాగా తెలివిగా ప్రవర్తించి సానుకూల స్థితిని పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉన్నటువంటి ధైర్యయుక్తమైన బుద్ధి మూలంగా చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకు కూడా చాలా అనుకూల స్థితి, లాభదాయక ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళ విషయంలో కొంచెం ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. వృశ్చిక రాశి. చాలా అనుకూల స్థితి ఏర్పడుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతం అవుతూ ఉంటాయి. అయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం చికాకులు ప్రారంభమయ్యే అవకాశం వస్తుంది. మీ మాట తీరు, మీ యొక్క నడవడి కుటుంబంలో వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక, లేదా కుటుంబ సభ్యుల యొక్క మాటలకి మీరు అడ్జస్ట్ అవ్వలేక కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ రోజున అందరితోనూ కూడా మీ మాట తీరుని చాలా కంట్రోల్గా వాడుతూ ఉండాలి. విశాఖ 4వ పాదం వారికి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా దాటేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా
సరి చేసుకోవడంలో వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. ధనురాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ మూలా నక్షత్రం వాళ్ళకి తెలివితేటలు బాగా పెరుగుతాయి, భక్తి కార్యక్రమాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకోవడంలో చాలా చక్కటి బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి మాత్రం కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది. ఆ శ్రమను దాటేటువంటి ప్రయత్నాలు కూడా వీళ్ళు చాలా మటుకు సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. తదుపరి మకర రాశి. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూ ఉంటాయి, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళకి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ చేయడం, గతంలో ఉన్న సమస్యల గురించి చర్చలు చేయడం, మంచి సూచనలు సలహాలు మీ యొక్క స్నేహితుల ద్వారా తీసుకోవడం, తద్వారా లాభాలు పొందడం జరుగుతుంది. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు చాలా బుద్ధి కుశలతను ప్రదర్శించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ధనిష్ట 1, 2 పాదాలు వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళ విషయంలో కుటుంబ సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులు అవుతారని చెప్పొచ్చు. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి అనుకోని ఆలోచనలు కొత్తగా రావడం, వాటినన్నిటి కూడా మరి అమలు చేయడం, వాటి ద్వారా చాలా లాభదాయకమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు కొత్త ప్రయోగాలు చేయకుండా కేవలం రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. మీనరాశి. మీనరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా లాభదాయకంగా నడుస్తాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.